కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా డైరెక్ట్గా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇమీడియట్గా కూడా ఒక కేర్ని ఇవ్వడానికి స్పెషల్గా ఒక వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకి చెప్తా ఉన్నాము, కేవలము మీ రాజకీయ ఉనికి కోసము, కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము, కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు, వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 24/7 అవైలబుల్గా ఉండి వీలైనంత వరకు కూడా కావాల్సిన అన్ని విషయాల మీద అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మీద 100% ఎఫర్ట్స్ని మేము పెట్టి పనిచేస్తూ ఉన్నాము. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికైనా కూడా మంచి వైద్య సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు అభద్రతా భావనకు గురి కావద్దు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బిఫోర్ 10 days బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు, అమ్మ వాటర్ మురుగునీరు వస్తుంది, బాగోట్లేదు, మాకు వాంతులు విరేచనలు అవుతున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించారు? అక్కడ మీ యంత్రాంగం ఉందా? రెగ్యులర్ ఏఈ లేరు, డిఈ లేరు, మీకు ఎట్లా తెలుస్తారు? పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తూ ఉన్నాము. దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక 15 రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అప్పీల్ చేశారు. ఏమని చేశారు? వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకొని వేడి నీళ్ళనే కాచిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసిందిగా అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఆ ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు. అప్రమత్తంగా ఉండేందుకు చేశారు. అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము. ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంతా మనకుంది. అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము. దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఏదో మీరు వెయ్యాలి, నింద వేయాలి, ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది. పోస్ట్ మార్టం జరిగిందండి. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము, అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం. నిన్న మీరు కూడా అందరు ఉన్నారు. ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక 21 మంది దాకా కూడా రావడం జరిగింది. మొత్తము 41 మంది వరకు కూడా వచ్చారు. అందులో 8 మంది వేరే పెదకాకని కావచ్చు, గురజాల కావచ్చు, మేడికొండూరు కావచ్చు, ఏట్కూరు, శ్రీపురం, పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు. అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు. జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పేరు, ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆదరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం జీజీహెచ్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా, ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమీడియట్గా కూడా
టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజీహెచ్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారో, ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము. అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా 7 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా వాళ్ళకు ఇమీడియట్గా రాగానే ఒక మంచి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నాము. అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బి డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే రేపు పొద్దుటికే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన వెంబటే మరి డాక్టర్ల రికమెండేషన్తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 32 శాంపుల్స్ని కూడా మనం తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ని కూడా వీటి టెస్టింగ్కి పంపించారు. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్ సూన్. వీలైనంత స్పీడ్గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నింటిలో కూడా టచ్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము. మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము, అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము. సో కావాల్సిన శాంపుల్స్ని తీసుకొని అండ్ ఈ శాంపుల్స్ని మనము ఈ కెమికల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్కి మనం పంపించడం జరిగింది. అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడతా ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయేరియాని కనుక మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తము ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఆ ఏరియా టోటల్గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించి ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది. ఏరియా అంటే ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక 10 ఏరియాలకి మన గుంటూరు నగరంలో ఒక 10 ఏరియాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో 2018లో. దాన్ని డయేరియా అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు వామిటింగ్స్, విరోచనాలు, ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ 2 అట్లాంటి కొంత సీజనల్గా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్లో మనం అందిస్తూ ఉన్నాం. ఒక్క సిటీ నుంచే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా, ఇక్కడే కాదు ఇంకో పక్క జిల్లాల నుంచి వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు మంచి వైద్యం అందించే పరిస్థితిలో ఈరోజు జీజీహెచ్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు, వైద్య సేవలు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు అందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని ఇస్తున్నటువంటి దీన్ని మీరు అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుతూ మంచి వైద్యాన్ని మనం ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇది ఇటువంటి పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఒక 5 మందితో టీం వేసామో కొన్ని ఏరియాస్ని మనము అధికారులు అప్రమత్తంగా ఉండి కొన్ని ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి కూడా ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఇక్కడ మనకున్న డౌట్స్ని బట్టి ఆ కొన్ని ఏరియాస్ని ఎస్పెషల్లీ మనం శారదానగర్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ని మనకి ఏదైతే కొన్ని డౌట్గా మనం అనుకొని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అనుకున్నప్పుడు